తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా? అనేక సంస్కృతులలో తెల్లవారుజామున వచ్చే కలలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. వాటిని భవిష్యత్తుకు సంబంధించిన సూచనలుగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య సమయం. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని, అందుకే ఇప్పుడు వచ్చే కలలు నిజమయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. నిద్రలో మనం వివిధ దశల గుండా వెళతాము. తెల్లవారుజామున మనం ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ నిద్రలో ఉంటాము. ఇది కలలు కనే దశ. ఈ రెమ్ సమయంలో వచ్చే కలలు చాలా వరకు స్పష్టంగా, గుర్తుండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైన్స్ చెబుతుంది. కొంతమంది వ్యక్తులు తమ కలలు నిజమయ్యాయని నమ్ముతారు, మరికొందరు నమ్మరు. ఇది వారి వ్యక్తిగత నమ్మకం మరియు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. కలల గురించి శాస్త్రీయంగా చాలా అధ్యయనాలు జరిగాయి, కాని తెల్లవారుజామున వచ్చే కలలు నిజమయ్యే అవకాశం ఉందని ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, చాలా మంది తమ అనుభవాల ఆధారంగా వాటిని నమ్ముతారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.